ఆలపాటి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నకరికల్లు హైస్కూల్ మరియు నర్సింగపాడు గుండ్లపల్లి గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పరిశీలకులు తాతా జయప్రకాష్ నారాయణ, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి. నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరి ఓటుకు కూటమికి పడేలా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించి, జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. అత్యధిక ఓట్లు మెజారిటీ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రానున్న రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థల్ని నాశనం చేసిన ఘనత గత ప్రభుత్వానికి చెందుతుందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉద్యోగం అవకాశాలు కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేసిందన్నారు. ప్రతిభావంతులు, మేధావులు అందరూ కూడా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.